అనర్హత పిటిషన్ల విషయంలో ఎమ్మెల్యేలు దానం కడియం శ్రీహరిలకు ఊరట లభించింది. దానం కడియం శ్రీహరిలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ వేసిన పిటిషన్లను స్పీకర్ ఘటం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. దానం కడియం వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న స్పీకర్ వారిద్దరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు దానం కడియం విచారణలో తెలిపినట్లు స్పీకర్ తెలిపారు. దీంతో వీరిద్దరికీ అనర్హత గండం తప్పింది. అయితే రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. స్పీకర్ తీర్పుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, పార్టీ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్ స్పీకర్ ఎదుట ఏదైతే విచారణ నేటితో ముగిసింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వారిపైన వేయడం కూడా జరిగింది, అనర్హత పిటిషన్ వేయాలంటూ. సో దీంట్లో మనం చూస్తుంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఆర్కేపూడి గాంధీ, టి ప్రకాష్ గౌడ్ వీరందరికీ ఏదైతే విచారణ కూడా ఎదుర్కొన్నారు. దీంట్లో 8 మందికి సంబంధించినటువంటి క్లీన్ చిట్ గతంలోనే స్పీకర్ విచారణ చేపట్టి ఇచ్చారు. అయితే ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ కాస్త ఆలస్యమైంది. ఆ ఇద్దరు విచారణ కూడా చాలా ఉత్కంఠంగా, చాలా ఆసక్తిగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా పార్టీ ఫిరాయించి ఏదైతే ఒకరు కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు, మరొకరు వరంగల్ ఎంపీగా తన కుమార్తె పోటీ చేసినప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, అలాగే ఆ బీఫామ్పై మద్దతుగా సంతకం చేయడం లాంటివి చేశారు. సో వీరిద్దరి విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందనే ఒక ఆసక్తి, ఉత్కంఠ అందరిలో కూడా నెలకొంది. కానీ వీరిద్దరి విషయంలో కూడా స్పీకర్ 8 మందికి ఇచ్చినటువంటి తీర్పునే ఏదైతే కొనసాగిస్తూ వీరిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి జీతభత్యాలు కూడా ఇంకా బీఆర్ఎస్ఎల్పీకి కట్ అవ్వడం లాంటివి జరుగుతుంది. అలాగే వీరికి కాంగ్రెస్ సభ్యత్వం లేదు, బీఆర్ఎస్ సభ్యత్వం రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదు. ఇలాంటి అనేక అంశాలను స్పీకర్ పరిగణలోకి తీసుకొని ఏదైతే వీరిద్దరికి కూడా క్లీన్ చిట్ ఇస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పి కూడా స్పీకర్ తుది తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అయితే రేపు సుప్రీంకోర్టులో కూడా ఈ అనర్హత పిటిషన్పై, పార్టీ ఫిరాయింపులపై రేపు ఏదైతే సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. గతంలో స్పీకర్ విచారణ ఆలస్యం చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి తీర్పు, స్పీకర్ తీర్పుపై ఎలాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేస్తుందనే ఒక ఆసక్తి కూడా మరొకసారి ఇటు తెలంగాణ రాజకీయాల్లో నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.